ప్రస్తుతం దేశవ్యాప్తంగా పూరీ జగన్నాథ స్వామి గురించే చర్చ జరుగుతోంది. స్వామివారి ఇలాకాలో ఉన్న రహస్య గదిని అక్కడి ప్రభుత్వం ఓపెన్ చేసింది. 46 ఏళ్ల తర్వాత ఈ సీక్రెట్ రూమ్ను తెరిచారు. ఆభరణాలు, డిజిటల్ డాక్యుమెంటేషన్ తర్వాత తరలిస్తామన్నారు. అసలు ఆ ఆలయాన్ని ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకుంది? పూరీ ఆలయం చరిత్ర ఏమిటి? ఎవ్వరు ఎప్పుడు ఎలా నిర్మించారు? స్వామి విగ్రహాలకు ఉన్న మహిమ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ద్వాపరయుగంలో మన దేశాన్ని ఇంద్రద్యుమ్న అనే మహారాజు పాలించేవాడు. ఆయన విష్ణు భక్తుడు. ఒకసారి విష్ణువు ఇంద్రద్యుమ్న కలలో కనిపించి తన కోసం గొప్ప ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడు. దీంతో మహావిష్ణువు ఆదేశాన్ని మహాభాగ్యంగా స్వీకరించిన ఇంద్రద్యుమ్న వెంటనే ఆయన నిర్మాణాన్ని పూరిలో ప్రారంభించాడు. నిర్మాణం జరుగుతుంది కానీ ప్రతిష్టామూర్తుల రూపాలు ఎలా ఉండాలి అనే దానిపై కాస్త సందిగ్ధానికి గురయ్యాడు. విష్ణువు రూపం తనకు కలలో కనిపించింది కానీ దాన్ని శిల్పంగా ఎలా మలచాలి అనే ఆవేదనలో ఉన్నాడు. ఉత్తర భారతదేశం ఒడిశా రాష్ట్రంలో పూరీ పట్టణంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ ఆలయం ఉంది. పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలియని హిందువులు ఉండరు. పూరీ జగన్నాథ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేశారు. పూరీ జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. జగన్నాథుడు జగత్ అంటే విశ్వం, నాథ్ అంటే ప్రభువు అని అర్థం. శ్రీకృష్ణుడి నిర్యాణం అనంతరం అంత్యక్రియలు జరిగినప్పుడు పార్థివ శరీరంలో నాభి భాగం కాలలేదు. ఆ భాగాన్ని సముద్రంలో పారవేశారు. అది కొంతకాలానికి సముద్రంలో నల్లటి విష్ణుమూర్తి శిలగా మారింది. విశ్వావసుడు సవర అనే గిరిజన జాతికి చెందిన గిరిజనుడికి ఆ శిల దొరుకుతుంది. ఆ విగ్రహాన్ని నీలమాధవుడి పేరుతో ప్రతిష్ఠించి విశ్వావసుడు పూజలు చేస్తుండేవాడు. ఇక అతడు సమర్పించే అన్నం, పండ్లను విష్ణుమూర్తి మానవ రూపంలో వచ్చి తినేవాడు. ఈ విషయాన్ని నారదుడి ద్వారా మాలవదేవపు రాజు ఇంద్రద్యుమ్నుడికి తెలుస్తుంది. దీంతో రాజు తన మనుషులను పంపి వెతికిస్తాడు. ఒక బ్రాహ్మణుడు రాజు నీలమాధవుడి జాడ చెబుతాడు. ఇంద్రద్యుమ్నుడు వెళ్లి చూడగా విగ్రహం అదృశ్యమవుతుంది. ఒక రాత్రి విష్ణుమూర్తి స్వయంగా ఇంద్రద్యుమ్నుడికి కలలో కనిపిస్తాడు. అశ్వమేధ యాగం చేస్తే తన విగ్రహం చెక్క రూపంలో సముద్రంలో లభిస్తుందని చెబుతాడు. అప్పటి నుంచి ఆ ఆలయం వద్దే ఆ రాజు అశ్వమేధ యాగం చేశారని పురాణాలు చెబుతున్నాయి. తరువాత సముద్రంలో ఆ రాజుకు ఒక పెద్ద చెక్క దుంగ కొట్టుకుని వస్తూ కనిపిస్తుంది. శిల్పులను పిలిపించి విష్ణుమూర్తి విగ్రహం చెక్కాలని కోరుతాడు. అయితే ఆ శిల్పులు పని ప్రారంభించగానే పనిముట్లు పనిచేయకుండా పోతాయి. ఇదే సమయంలో విష్ణుమూర్తి స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు. ఆ పని తాను పక్క గదిలో 21 రోజుల్లో చేసి పెడతాను అని, కాని ఎవ్వరు కూడా మధ్యలో వచ్చి తలుపులు తెరవకూడదు అని చెబుతాడు. కాని 15 రోజులకే ఆ రాజు కుతూహలం కొద్దీ తలుపులు తెరవగా విష్ణుమూర్తి అదృశ్యమవుతాడు. ఇక విగ్రహాలు అసంపూర్తిగా ఉంటాయి. నడుము కింది భాగం, కాళ్ళు చేతులు లేకుండానే విగ్రహం ఉంటుంది. ఇంద్రద్యుమ్నుడు తాను చేసిన పనికి పశ్చాత్తాపడతాడు. వీటిని ఆలయంలో ఎలా ప్రతిష్ఠించాలి అన్న సందిగ్ధంలో రాజు పడతాడు. అయితే ఆ రోజు రాత్రి మహావిష్ణువు మళ్లీ ఇంద్రద్యుమ్న కలలో కనిపించి, మహారాజా బాధపడకు, అది నా సంకల్పమే. ఆ శిల్పి ఎంతవరకు చెక్కాడో ఆ శిల్పాలని ఆలయంలో ప్రతిష్ఠించు. నేను ఆ రూపాలతోనే కొలువు తీరుతాను, జగన్నాథుడిగా పేరొందుతాను అని చెబుతాడు మహావిష్ణువు. దీంతో ఆ మూల విరాట్ మూర్తులనే రాజు ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ అలాగే ఆ మూల విరాట్ విగ్రహాలు జగన్నాథ్ ఆలయంలో పూజింపబడుతున్నాయి. తరువాత యయాతి కేసరి అనే రాజు దేవాలయాన్ని విస్తరిస్తాడు. 2 ప్రాకారాలు, రాజగోపురం కట్టిస్తాడు. క్రీస్తు శకం 1140వ కాలంలో చోడగంగ మహాదేవుడు ఎత్తైన గోపురం నిర్మించి దానిపై అష్టధాతువులతో తయారైన చక్రం తయారు చేయిస్తాడు. ఇతడి కుమారుడు అనంగ మహారాజు ప్రస్తుత దేవాలయ ప్రాకారంలోని పలు దేవాలయాలను నిర్మించాడు. ఈ ప్రాకారాల్లో అలోక్నాథ్, లక్ష్మీనరసింహస్వామి, వరాహస్వామి మందిరాలు కూడా ఉన్నాయి. ఇక పూరీ జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగాదేవి గారు ప్రారంభించారు. జగన్మోహన, విమన భాగాలు అతని హయాంలోని పూరీ జగన్నాథ ఆలయ నిర్మాణం పూర్తయింది. ఒడిశా పాలకుడైన అనంగ భీమ్దేవ 1174లో పూరీ జగన్నాథ ఆలయం పునర్నిర్మించారు. ప్రస్తుతం ఉన్న పూరీ జగన్నాథ దేవాలయం 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ నిర్మాణం ప్రారంభం చేశారు. ఆయన మనవడు రాజా అనంగ భీమ్దేవ్ నిర్మాణం పూర్తి చేశారు.
పూరిలో రాజు ఆ ఆలయాన్ని నిర్మించడం వల్ల ఆ ఆలయానికి పూరి జగన్నాథ్ ఆలయం అని పేరు వచ్చింది. ఇది పూరి జగన్నాథుడు వెలిసిన చరిత్ర.